మనం అంతే. అంటే ఇప్పుడు మీరు అంటున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదు అని హమార ప్రసాద్ గారు చాలా గొంతెత్తి మాట్లాడతారు. ఏం నీ మాట్లాడతారు? కాలు ఇటు పెట్టు చెల్లె. అమ్మో! హమారా అంటే ఏమన్నట్టు అర్థం? హ్మ్. మన అని అర్థం. హ్మ్. మీ ప్రసాద్ ఆయనే. హ్మ్. ఆయన పేరేంటి? హ్మ్. నాకు క్లారిటీ ఇప్పుడు లేదు. ఆయన హమార ప్రసాద్. గాంధీ గారు మహాత్మా గాంధీ అని పిలవడం వల్ల ఒక నాలుగో తరగతి అమ్మాయి ఏమో గవర్నమెంట్కి లెటర్ రాసిందంట. ఎవరిచ్చారు మహాత్మా మహాత్మా అనేది అని. విన్నావు కదా ఇది? దానికి ఆన్సర్ ఏమొచ్చింది? ఎవరు ఇవ్వలేదు. ఒక కానీ స్టేజ్ మీద మహాత్మా మాట్లాడారు. పూలేకి మహాత్మా అనే బిరుదుని ముంబైలో ఒక మరాఠా హిందూ సంఘం ఆధ్వర్యంలో పెద్ద చక్రవర్తి వచ్చి ప్రజల ముందు ఇచ్చారు. మొన్న రీసెంట్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ చూసి వచ్చాను నేను. ఓకే. ఈ దేశంలో ఒక్కరికే మహాత్మా అనే బిరుదు ఇచ్చారు. మరి ఈ ప్రసాద్ గారు మీ ప్రసాదేనా? హమారా ప్రసాద్ అన్నావు కదా నువ్వు ఇప్పుడు. అలా ఎవరైనా పెట్టుకోవచ్చు కదా వాళ్ళ వాళ్ళ పేర్లు. అది నీ ఇష్టం అమ్మ. మీ ప్రసాద్ అయితే ఏమన్నారు ఆయన నాకు తెలీదు. అంబేద్కర్ గారు నేను రాజ్యాంగం నేను రాయలేదు అని. సిగ్నేచర్ స్టూడియోలో ఉమ్. ఒక 1 మంత్ జర్నలిస్ట్గా ఉన్నాను. అప్పుడే జర్నలిజం చదవాలి అని చెప్పి మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను. నేను ఈ ప్రశ్న అడిగాను. నన్ను ఎవరు అనలేదు. మరి మీ పేరేం పేరు? వరప్రసాద్. మరి వరప్రసాద్ అని కూడా హమారా ప్రసాద్ ఏంటంటే అట్లా పెట్టుకున్నా. ఎవరైనా ఇచ్చారా? ఏదైనా సంఘం ఇచ్చారంటే లేదని చెప్పాడు. పోనీ మీరు ఏ స్టాండర్డ్ వాల్యూ గంధాలు చదివారు, మీరు దేన్ని బట్టి అంటున్నారంటే చెప్పలేదు. తర్వాత బాబాసాహెబ్ ఇప్పుడు కనిపించినా నేను కాల్ చేస్తా ఏదేదో డైలాగులు అన్నాడు. ఎందుకు నాకు ఈ బాధ? ఆయన చెప్పిందంతా కరెక్టే అంటే ఆయన సంతోషపడతాడు కదా. ఓకే ఓకే అనుకుంటా. అంటే ఆయన ద్వారా నమ్మే వాళ్ళు ఒక 10 మంది ఇప్పుడు వచ్చినా ఒక గానీ మాట చెప్పు నాకు. ప్రసాద్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే విషయాలు మీరు ప్రసాద్ గారిని అడగాలి. ఓకేనా? లైక్ ఆయన్ని నన్ను నమ్ముతున్నారు అడిగితే కదా. ఎలా తల్లి? ఇప్పుడు నేను ఆయన గురించి నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ అతను నా గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు నరేష్, నీకేం అర్హత ఉందని ఆయన ఛానల్లో ఆయన ఇంకో వీడియో పెట్టడానికి దారి తీస్తుంది తప్ప నిజాన్ని. నేను ఆయన గురించి మాట్లాడమని చెప్పట్లేదన్నా, రాసారా రాయలేదా అంటున్నారు. ఏమంటారు? నీకు తెలిసిన కామన్ సెన్స్ ప్రకారం భారత రాజ్యాంగం అంటే ఏ పేరు గుర్తుకొస్తుంది? అంబేద్కర్ గారే గుర్తొస్తారు. అంతేనా? అయిపోయి ఆన్సర్ వచ్చింది. ఇక నన్ను అడుగుతుంది నువ్వే చెప్పాలి. చాలా పుస్తకాల్లో ఆయన ఇలా రాయలేదు అనడానికి లైక్ టీమ్ అరే మెంబర్ నేను లాగా కూడా ఉన్నారు అంటాను. అని. ఇంకోరో ప్రసాదానుడు ఏంది ఈ లక్ష్మి అని. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు. అయిపోయి అయింది. సో వాట్? అసలు రాసిన రాజ్యాంగం చదవండిరా బాబు. బాబాసాహెబ్ రాలే, వాళ్ళ తాత రాసిండు, లేకపోతే వాళ్ళ అటెండర్ రాసిండు. ఈయన ఉత్తగా వండుకుంటే మిగతా వాళ్ళు రాసిపోయారు, లేకపోతే దేవుడే రాసిండు రాత్రి వచ్చి. సంతోషమా? సంతోషం. రాజ్యాంగం ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది? పౌరులకు కర్తవ్యాలు విధులు ఏం బోధించింది? పాలకులకు గైడ్ లైన్స్ ఏమి ఇచ్చింది? మన హక్కులు ఏమున్నాయి, మన బాధ్యతలు ఏమున్నాయి? చదువు, దోపిడీకి గురిగాకు, సమానత్వాన్ని సాధించు, సమానత్వాన్ని ఇవ్వు, స్వేచ్ఛ విలువ తెలుసుకో, భావ ప్రకటన గురించి తెలుసుకో. అరే ఇప్పుడు నేనేమంటాను తల్లి, ఎవరు రాస్తే నీకేంటి, ముందు చదువు, పుస్తకం నీకేం దాన్ని చదివితే నేర్పిస్తుంది అని. అయిపోతుంది కదా. భారతం చదువు, వ్యాసుడు రాసిందా చదువు, రామాయణం చదువు, లేకపోతే భగవద్గీత చదువు, వేదాలు చదువు, బైబుల్ చదువు, ఖురాన్ చదువు. చదివితే నీకు తెలుస్తుంది కదా. ప్రజలారా భారత రాజ్యాంగం చదవండి. అది ఎవరు రాసిరో వాళ్ళకు థ్యాంక్స్ చెప్పండి, అంబేద్కర్కు చెప్పకండి. వాటి నుంచి ఏం నేర్చుకోవాలి అనేది మాత్రం తీసుకోండి. అది ఎవరు రాసినా మీకు అనవసరం. అరే తెలంగాణ వచ్చిందా? సపరేట్ అయిందా? నేను ఓయూజేఎస్ స్టేట్ కో కన్వీనర్ని. రాజారాం యాదవ్ అన్న, పిడమర్తిరావు అన్న, ఎర్రోల సీన్ అన్న, బాల్క సుమన్ అన్న, ఒక్కరిద్దరు కాదు. మా శ్రీనివాస్ గౌడ్ అన్న పెద్దపల్లి, కోట సీన్ అన్న, ఉపేందర్ అన్న, రాయేష్ అన్న, సత్యక్క, బాలలక్ష్మక్క, ఎంతమంది పేర్లు చెప్పాలి నీకు? కొన్ని పేర్లు ఈ మధ్య కాంటాక్ట్లో లేక కొన్ని పేర్లు మర్చిపోతాం. వాళ్ళ తర్వాత అరే వాళ్ళే గుర్తొచ్చిలా అన్నా అంటారు. ఇప్పుడు మేమేమో పోరాటాలు చేసినాము, అన్ని పోరాటాలు జరిగినాయి. తెలంగాణ సాధించిన క్రెడిట్లో మొదటి ముఖ్యమంత్రి ఎవరయ్యారు? కేసీఆర్ గారు అయ్యారు. అయిపోయారా లేదా? మరి ఆయన వల్ల రాలేదు అని నేనంట, నువ్వు అంగీకరిస్తావా? రాలేదు అనడానిక కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు అని అన్నా, అప్పుడు నువ్వేమంటావు? నేను కూడా ఒక 80% అంగీకరిస్తాను. ఆయన వెనక ఎవరు లేకోకుండా ఒక్కడు మాత్రం వచ్చి చేసింది మాత్రం నేను. కాకపోతే ఎవరికో ఒకరికి సమాజము క్రెడిట్ ఇస్తుంది, ఓకేనా? దాన్ని మనం గౌరవించాలి. ఆయన ముందుండి పాత్ర పోషించాడు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు విద్యావంతుల వేదిక పెట్టారు. మల్లెపల్లి లక్ష్మీ సార్ లాంటి వాళ్ళు, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు, ఎంతోమంది ఎన్నో రంగాలలో హెల్ప్ జరిగితే
రిజల్ట్ వచ్చే నాటికి ఆయన పాలకుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కొంత పేరు వస్తుంది. కామన్ అది. అంతే కదా, అంతమంది ప్రాణాల వెనక ఒక వ్యక్తి అది మనకు క్రెడిట్ ఈగో, అనేది మన ఈగో ఒప్పుకోదు ఆయన ఒక్కడికి క్రెడిట్ ఇవ్వడానికి. ఓ 50 ఏళ్ళ తర్వాత నువ్వు చరిత్ర రాయవు, నేను చరిత్ర రాయా, చరిత్ర రాసినోడు ఆయన హీరోగా రాస్తే అదే కొనసాగుద్ది కదా. మేబీ అలాగే అంబేద్కర్ గారి దగ్గర జరుగు. ఓకే, అప్పుడు ఏమనుకుంటానంటే నేను ఫస్ట్ అంబేద్కర్ గారే రాశాడు అని నేను అనట్లేదు. నేనేమంటానంటే పాపం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకుంటే బాగుండు. ఇలాంటి నిందలు పడిన అవసరం లేదంటారా? ఈ తొక్కలో నిందే పైకి ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుతుంది. పైకి ఉమ్మేస్తే మనం చూసుకున్నట్టే ఉంటుంది. సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీదనే పడుతుంది, సూర్యుడికి ఏం కాదు. బాబాసాహెబ్ సూర్యుడు లాంటి వాడు. అలా నేను ఆయన దేవుని చేయను, వ్యక్తి పూజ చేయను. బాగా మంది కలిసి రాసిన రాజ్యాంగం. మరి రాజ్యాంగ పరిషత్తులో ఉన్న వాళ్ళలో విదేశీ రాజ్యాంగాలు చదివిన వాళ్ళు ఎంతమంది, ప్రపంచ దేశాలు తిరిగిన వాళ్ళు ఎంతమంది, ఎక్కువ పుస్తకాలు చదివిన వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్ రాసేటోళ్ళు ఎంతమంది, బారిస్టారు చదివిన వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకుంటూ ఆ మూసాయుధ కమిటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది, మరి హాల్ మొత్తం ఒక్కొక్క అంశాన్ని వివరిస్తున్నప్పుడు క్వశ్చన్స్ వేసిన వాళ్ళు ఎవరు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చిన వాడు ఒక్కడే ఎందుకున్నాడు, ఇవన్నీ కూడా కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుంటూ. ఇప్పుడు మీకు మీ స్కూల్లో 20 మందికి 10/10 మార్క్స్ వచ్చాయి, ఒక్కరినే కలెక్టర్ పిలిచి గోల్డ్ మెడల్ ఇస్తా అన్నాడు. మరి 10/10 20 మందికి వస్తే 20 మందిని తీసుకుపోవచ్చు కదా. అంతే కదా, 10/10 వచ్చినాయి కదా. అప్పుడు ఏం చేస్తారు, ఒక్కరే అన్నప్పుడు మీ హెడ్ మాస్టర్ టీచర్ కూర్చొని వెనక ఎగ్జామ్స్ కి సంబంధించిన మార్కులు పాతవి, వాళ్ళ అటెండెన్స్, వీళ్ళ అటెండెన్స్ ఏముంది, వీళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లలో ఎట్లా రాసిండ్రు, పక్క స్టూడెంట్స్ కి హెల్ప్ చేసిర్రా, లేకపోతే వీళ్ళు పాయింట్ అర్థమైంది. అందుకే నేనేమంటానంటే ఈయన ఒక రాజ్యాంగమే కాకుండా ఇంకో 100 పుస్తకాలు రాశాడు. మరి రాజ్యాంగం ఈయన రాయకపోతే మిగతా వాళ్ళు రాస్తే మరి వాళ్ళు రాసిన పుస్తకాలు ఏవి? ఈయన చెరువు కాడ నీళ్ళ కోసం పోరాడిన చరిత్ర ఉంది, గుడికాడ జాతరలో పాల్గొనడానికి కాళారాం టెంపుల్ పోరాటం ఉంది కదా, కనిపిస్తుంది కదా. విదేశాల్లో చదివిన చదువులు ఉన్నాయి, ఆయన కట్టించిన లైబ్రరీలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి కాలేజీలు ఉన్నాయి, లా కాలేజీ ఉంది, ఎకనామిక్స్ కాలేజీ ఉంది. మరి మిగతా వీళ్ళందరూ పోనీ రాజ్యాంగం రాసిన క్రెడిట్ ఈయన తీసుకున్నాడు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈయన ఫైట్ చేశాడు కదా, రాజీనామా కూడా ఇచ్చాడు కదా. మరి మిగతా వాళ్ళందరినీ ఎందుకు విగ్రహాలు పెట్టని అంటున్నాను నేను. ఈయనను ఓన్ చేసుకున్నారు, తెలివి కళ్ళు, చదువుకున్న వాళ్ళు, అన్ని కులాలలో ఓన్ చేసుకున్నారు. అందులోని ఎస్సీ పీపుల్ తమకు ప్రాణం ఇచ్చిన వ్యక్తిగా దేవుడిగా పూజిస్తున్నారు. మిగతా రాజ్యాంగం రాసిన వాళ్ళు అందరి పుస్తకాలు కూడా ముద్రించాలి ప్రభుత్వము, వాళ్ళ చరిత్రలు కూడా రాసి 20 పేజీల పుస్తకాలు ప్రింట్ చేయాలి. ఏ పుస్తకం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పుస్తకం కొనుక్కుంటారు, వాళ్ళ జయంతులు వర్ధంతులు కూడా జరపాలి. ఇప్పుడు ఈయన ఒక్కరిదే April 14th ఎందుకు సెలవు ఇవ్వాలి, మొత్తం 260 రోజులు సెలవులు ఇవ్వాలి. 3 రాజ్యాంగం రాసిన వాళ్ళు నీకు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరి పుట్టినరోజులకు సెలవులు ఇవ్వాలి, వాళ్ళందరికీ విగ్రహాలు పెట్టాలి. నువ్వే వ్యతిరేకిస్తున్నావు అంటే వాళ్ళు మంచోళ్ళు కాదా, వాళ్ళు రాయలేదా, వాళ్ళు గొప్పోళ్ళు కాదా? పాయింట్ తీసుకొచ్చి మెయిన్ ఆయన ఎవరో ఒకరికి ఇవ్వాలి అన్నది మాత్రం. బాబాసాహెబ్ అంటే ఒక రాజ్యాంగం కాదు తల్లి, ఒక మానవత్వం, ఒక సమానత్వం, ఒక విజ్ఞానం, ఒక త్యాగం, ఒక తెగింపు, ఒక ఆర్థికవేత్త, ఒక వ్యవసాయవేత్త, ఒక కల్చరల్ బ్రాండ్, ఒక నూతనత్వం, ఒక బౌద్ధం, ఒక స్పీకర్, ఒక న్యాయకోవిదుడు, ఒక ఎకనామిస్టు, ఒక కాలమిస్టు, ఒక గొప్ప జర్నలిస్టు, ఒక పొలిటీషియన్, ఒక నిర్మాత, సంఘంని నడిపించిన ఆర్గనైజర్. ఆయన సంఘాలు స్థాపించాడు, పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టాడు, ఆయన సమతా సైనిక్ దళ జరిపాడు, SC/ST కాన్ఫెడరేషన్ ఎంప్లాయీస్ పెట్టాడు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా పెట్టాడు, సమతా సైనిక్ దళ పెట్టాడు. రాజ్యాంగం రాసిన మిగతా వాళ్ళందరూ కూడా ఎన్నో కొన్ని సంఘాలు పెట్టారు కదా ప్రజల కోసం. ఇక రాసి వాళ్ళు కూర్చున్నారు కావచ్చు, ఈయన మాత్రం ఇంకా పని బాగా చేసుకుంటూ పోయాడు కాబట్టి ఈయన నిలిచిండు. వాళ్ళు రాసి ఈయన ఉన్నారు కావచ్చు. అన్న అంటే మీరు క్యాంపస్ లో ఉన్నప్పుడు పెద్ద కూర పండుగ అని చెప్పి ఒకటి జరిగింది, దీన్ని మీరే జరిపించారు అని, దీనిలో ముఖ్య పాత్ర మీరే వహించారు అని చెప్పి. లేదు, అలా క్రెడిట్ ఇవ్వడం తప్పు. మనం చేయండి, మనం చేసినాం అనుకోవద్దు. బీఫ్ ఫెస్టివల్, అది ఆ పేరుతో బీఫ్ మాంసం తిన్నాడని దాడులు జరుగుతున్నప్పుడు, బీఫ్ని తరలిస్తున్నారని కొంతమంది బట్టలు విప్పి కట్టేసి కొట్టినప్పుడు,
బీఫ్ ఒక ఆవును కోస్తున్నాడని మనిషిని కోసి చంపేసినప్పుడు అప్పుడున్న తీవ్రమైన సంఘటనలను చూసి యూనివర్సిటీల్లో ఉన్నటువంటి యూనియన్ లీడర్లు అరే మా బతుకులో భాగం కదా, ఒక దున్నపోతును బలిస్తాం కట్టమైసమ్మకు, తింటాం పోగులు వేసుకొని, ఏదైనా పండుగ అయితే కోసుకుంటాం, గొడ్డును కోసుకొని తింటాం కదా, ఇది పెద్ద విషయం కాదు కదా. ఇప్పుడు కూడా భారతదేశంలో చాలా యూనివర్సిటీలో బీఫ్ ఒక సండే పెట్టేది ఉంది, చాలా రాష్ట్రాల్లో ఉంది, ఇండియాలోనే ఉంది. ఇప్పటికీ ఊళ్ళలో ఏదైనా జాతర జరిగినప్పుడు ఒక మంచి బలమైన బర్రెనో దున్నపోతునో ఎద్దునో ఒక్కోసారి గత్యంతరం లేకపోతే బక్క చిక్కిన ఆవునో కూడా కోసుకొని తింటారు. అది వాళ్ళ ఆహార సంస్కృతి, వాళ్ళ వందల సంవత్సరాలుగా తింటూనే ఉన్నారు. మన పురాణాల్లో కూడా చాలా చోట్ల రకరకాల సందర్భంలో ఎదుటి వాళ్ళు దేవతగా భావించేదాన్ని వినుతండి. ఆ పరిస్థితుల్లో యూనివర్సిటీ నాయకులు చలో మేము తింటే కొడతారా, మా వాళ్ళని చంపుతారా అన్న క్రమంలో బీఫ్ ఫెస్టివల్ అని అనౌన్స్ చేసి పోరాటం చేశారు. అన్ని ప్రజా సంఘాలు ఉద్యమకారులు వచ్చారు, తిన్నారు. దాన్ని అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నించారు, కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది తిన్నంత మాత్రాన్ని దీన్ని ఫెస్టివల్ చేసుడు ఎందుకు అని కొంతమంది అన్నారు. ఎన్నో చోట్ల ఇప్పుడు కళ్యాణి బిర్యానీ ఉంటుంది, ఎక్కడెక్కడో ముస్లిం సోదరుల హోటల్ ఉంటాయి, కొన్ని ఫేవరెట్ 5 స్టార్ హోటల్స్లో కూడా బీఫ్కు సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. విదేశాల్లో అయితే ఎక్కువ అదే తింటారు. స్పోర్ట్స్కు ఆడడానికి వేరే దేశ వాళ్ళు మన ఇండియాకి వస్తే వాళ్ళకు కూడా బీఫ్ సపరేట్గా వండి మన ఇండియానే వండి పెడుతుంది వాళ్ళకి. ఇది పెద్ద విషయం కాదన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అది బహుశా 2011-12 టైంలో అది జరిగింది. దాని వెనకాల మేము లేము. అంటే దానివల్ల చాలా అల్లర్లు జరగడము, ఎన్నో వివాదాలు అనేవి సృష్టించబడ్డాయి. అమ్మ నిన్ను ఇద్దరు మనుషుల్లో ఒకరు విపరీతంగా దెబ్బలు తిన్నారు, ఒకరు ప్రాణం కోల్పోయారు. ఇందులో ఎవరు ఎక్కువ నష్టపోయినట్టు? ప్రాణం కోల్పోయిన వ్యక్తి. ఆడ బీఫ్ పేరుతో మనుషుల్ని చంపడం అనేది ప్రధాన అంశము. అలా తిన్నారు అన్నాక కొన్ని సంఘాలు జమిని వ్యాన్ తగలబెట్టారు, కొట్టుకున్నారు, తలలు పగలగొట్టుకున్నారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, జైలు జీవితం గడిపారు. నష్టం జరిగింది. చచ్చిపోయిన ప్రాణం గురించి ఏమంటావు? క్యాన్ యూ రీప్లేస్ ఇట్? నీకు నష్టం జరిగిందంటే నువ్వు ₹1 కోటి పెట్టి నీ ఆరోగ్యం బాగు చేపిస్తాను తల్లి, నీ వెహికల్ కారిపోతే 10 కోట్లు పెట్టి నీకు వెహికల్ ఇస్తాం, బిల్డింగ్ ఊలిపోతే, మనిషిని చంపేస్తే ఆ పేరుతో. ఎదుటి వ్యక్తి నినాదాలని వాళ్ళ యొక్క విధానాన్ని గౌరవించడం అనేది మనిషి వ్యక్తిగత. అంతే కదమ్మా, ఇక్కడ గౌరవించకపోవడం వల్లే కదా వాళ్ళు అక్కడ ఫెస్టివల్ జరపాల్సి వచ్చింది. వాళ్ళకేం అవసరము? తినడం మూలంగా జరిగింది అని అమ్మా ఎవరన్నారు తల్లి? అలా దాడులు జరగడం వల్లనే ఆ ఫెస్టివల్ పెట్టిరా? ఫెస్టివల్ పెట్టడం వల్ల దాడులు జరిగినాయా? దాడులు జరగడం కంటే ముందు తినడం అనేది అలా ఎందుకు అనుకుంటారు తల్లి? తప్పది. మీరు సమాచార వ్యవస్థలో ఉన్నారు, ముందు ఏది తర్వాత ఏది, ఆగి ఉన్న కారును బైకు గుద్దిందా, బైకును కారు గుద్దిందా అనే కామన్ సెన్స్ ఉంటే ఆడ నువ్వు వేరే రకంగా ఆలోచిస్తావు.